ఈరోజు నేను చేసే కూర ఏంటో తెలుసా? రొయ్యల తలకాయలు బెండకాయ కలిపి ఎలా చేస్తానో చూడండి. రొయ్యల తలకాయలు ఫ్రీజర్లో పెట్టి ఇందాకే తీసానండి. చేసుకునే ముందు బయటకు పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అరిచేంత రొయ్యలు అనమాట. అందుకే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి తలకాయలు కూడా. ఇది ఈ కొన్ని తలకాయలే ఉన్నాయి కదా, దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకనేసి నేను 4 బెండకాయలు ఉందన్నమాట. బెండకాయల్లో చింతకాయ వేసి రొయ్యల తలకాయ చేసుకుంటే అదిరిపోద్దండి, చాలా బాగుంటుంది. ఎలాగ తయారు చేయాలో చూపిస్తాను. ఈ పచ్చి రొయ్యల తలకాయలు ఇలా వేసుకోవాలి, కడగాలన్నమాట. దీన్ని కడిగి వేసుకుంటాను నేను. కడిగి తీసుకొచ్చానండి. ఆల్రెడీ ఇది కడిగి పెట్టింది, ఫ్రీజర్లో పెట్టాను. ఒక అరగంట ముందే తీసి పెట్టేశాను బయటకి. ఇవి పడేసేయడానికి నాకు మనసు ఒప్పడం లేదు. మా అత్తయ్య కట్ చేశారు ఇలాగా నీట్గా. చూసారా ఎంత నీట్గా కట్ చేశారో మా అత్తమ్మ. సో ఇది నేను బెండకాయ చింతకాయ వేసి ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ దీనికి కావాల్సింది రొయ్యల తలకాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు, అలాగే చింతకాయలు. ఫస్ట్ మనం ఈ చింతకాయలని ఇలా ఇవి తీసేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ చింతకాయలను ఏం చేయాలంటే చితగొట్టుకోవాలన్నమాట. ఒక గిన్నెలో ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు ఈ ఈనెలు తీసేసేవాళ్ళని. తీసేసుకొని దీనిలో వేసుకొని ఇంకా ప్రాసెస్ ఇలా చెదగొట్టుకోవాలి. దీంట్లో ఇలా చెదగొట్టుకున్నప్పుడు గింజలు వస్తుంది కదా, ఈ గింజలు తీసేసేవాళ్ళన్నమాట. చూడండి గింజలు తీసేస్తున్నాను. చూడండి ఇలా చెదగొట్టుకున్నాను అనమాట. చెదగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి ఆనియన్ కట్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని అలాగే వేసేయకూడదండి. దీన్ని కూడా మనం చెదగొట్టుకుంటే బాగుంటుంది. ఇలాగా చెదగొట్టుకోవాలి. ఇలా కలిసినట్టు ఉంది కదా. అలాగే పచ్చిమిర్చి కూడా మనం చెదగొట్టుకొని దీనిలో వేసేసుకోవాలి. ఇంట్లో పచ్చిమిర్చిలు కూడా వేసేసుకోవాలి. ఇలా కలపెట్టుకోవాలి. బెండకాయలు ఉన్నాయి కదండి, ఈ బెండకాయలను కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇలాగా కట్ చేసేసుకోవాలి. చేసుకోవాలండి, కొంచెం పెద్దవిగా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలాగన్నమాట. అంటే రొయ్యల తలకాయలు కొంచెం పెద్దవి కదా, దాని తగ్గట్టు మనం వేసుకోవాలి. ఇలా ఇవి కూడా మనము దీంట్లో వేసేసుకోవాలి. ఇవి కూడా దీనిలో వేసేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఈ రొయ్యల తలకాయలు ఇక్కడ ఇవి కూడా దీనిలో వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ వేసానండి. తర్వాత పసుపు వేసానండి. ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ కూడా వేసేసుకున్నాను. సరిపడా ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. మనం ఇలా కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టి కొద్దిగా వాటర్ వేసి మనము స్టవ్ మీద పెట్టేసేవాళ్ళండి. ఇలా కలిపెట్టి మన స్టవ్ మీద కొంచెం వాటర్ వేయాలండి. పెట్టేసాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వేసాను అనమాట. వాటర్ వేసేసి మనం మూత పెట్టేసుకోవాలి. పెట్టి వాటర్ వేసాను కదా, ఒక్కసారి కలిపెట్టి మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఒకసారి మనము ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉడుకుతుందనేసి. ఇది కొంచెం కలర్ చూసారు, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. చూడండి ఇలా ఉడకాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఉడకాలన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూద్దాము ఎలా అయిందో. దగ్గర పడిందండి. ఇప్పుడు లోపల ముక్క బాగా మంచిగా, ఈ తలకాయ బాగా మంచిగా ఉడికింటుంది. ఇంకా ఉప్పు కారం ఏమీ చూసుకొని అవసరం లేదండి, ఒకసారి వేసేసాను కాబట్టి సరిపోద్ది దీనికి.
బెండకాయ చింతకాయ అనమాట. ఎలా ఉందో చూడండి.